ఇక త్వరలో సినీ పరిశ్రమకు చెందిన పెద్దలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ నెల 22వ తేదీ తర్వాత సమావేశం జరగనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఫిలిం కరెస్పాండెంట్ మోహన్ జాయిన్. గుడ్ మార్నింగ్ మోహన్. ఎప్పుడు ఇంకా ఖరారు అయింది అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది? సతీష్, గుడ్ మార్నింగ్. రీసెంట్ గా సినిమా థియేటర్స్ బంద్ కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మేము సినిమా థియేటర్స్ బంద్ చేస్తామన్నట్టు ఎప్పుడైతే ఒక న్యూస్ వచ్చిందో అప్పుడు చాలా పెద్ద దుమారమే రేగింది టాలీవుడ్ సంబంధించి. ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన ఆఫీస్ నుంచి ఒక లేఖ పంపించారు. అంటే మీడియా ముఖంగా పంపించారు. అది కూడా సినీ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమకి సంబంధించి ఎవరు పెద్దలు వచ్చి మమ్మల్ని కలవలేదు. టికెట్ రేట్స్ కి వాటి కోసం వ్యక్తిగతంగా వస్తున్నారు. ఇకపైన వస్తే మేము టికెట్ రేట్స్ పెంచము, సామర్థ్రునే వస్తే ఇలా పెంచుతాము అని చెప్పేసి అప్పుడు ఆయన ఒక లెటర్ ని పంపించారు. అప్పట్లో దాంతో ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడైతే స్పందించారో దాని తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారు అదే విషయాన్ని వెల్లడించారు. వెంటనే సినిమా పరిశ్రమ అప్రమత్తం అయింది. నిన్న చూసామంటే దిల్ రాజు గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీకి చాలా మంచి సూచనలు చేశారు, ఆయనే నాకు ఆదర్శం, నేను ఆయన సలహాలు సూచనలు పాటిస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలోని సమస్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను కొన్ని సూచనలు చేశాను, కొన్ని సలహాలు సూచనలు చేస్తూ ఒక లేఖను కూడా నేను వాళ్ళకి సమర్పించానని చెప్పేసి దిల్ రాజు నిన్న చెప్పారు. ఈ క్రమంలో అంటే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీ పెద్దలు కొందరు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత అప్పటి నుంచే వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభించారు. దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నెల 22న చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎంతో కలిసి కూర్చునేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు అయితే చర్చిస్తారని తెలుస్తుంది. అంటే పనిలో పనిగా ఇప్పుడు తెలంగాణలో అలాగే సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుందో ఇప్పుడు ఏపీలో కూడా మీరు రండి అనేసి ఆహ్వానం అయితే అందుతుందనేసి సినిమా ఇండస్ట్రీలో అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది. సతీష్, థ్యాంక్ యూ మోహన్.